నమస్తే ఫ్రెండ్స్. ఈ కాక్రోచ్ పార్టీని చూసిన తర్వాత చాలా మంది పార్టీలు పెట్టాలనుకుంటారు. నక్కను చూసి కుక్క ఆత పెట్టుకున్నారు వెంకట్కి, ఇదో సామెత ఉంది. అయితే వీళ్ళు కాక్రోచ్ పార్టీ నరేంద్ర మోడీ మెడలు వంచిర్రు, అమిత్ షాను అదిరించిర్రు, దేశాన్ని మెప్పించిర్రు, దేశ ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇచ్చిర్రు. దాన్ని చూసి వీళ్ళు కూడా ఒక ఉద్యమం చేయాలనుకో. ఎవరు బీజేపీ వాళ్ళు ఏమనుకుంట, రిజర్వేషన్ రిమూవ్, రిజర్వేషన్ హటావనంట. అంటే అవగాహన లేకుండా రిజర్వేషన్లు అంటే ఏమనుకుంటారు అంటే దళితులు మాత్రమే రిజర్వేషన్ ఉన్నాయి, మిగతా వాళ్ళంతా శుద్ధపూసలు, మిగతా వాళ్ళందరికీ అసలు చాలా కష్టపడి చదువుకుంటారు అనుకుంటారు. అసలు తెలియని విషయం ఏంటంటే ఈ రిజర్వేషన్లతో లాస్ అవుతుండేవారంటే దళితులే, అందులో ముఖ్యంగా మాలలు. టోటల్ గా రిజర్వేషన్ లో తీసేస్తే ఓ పీడ అవుతుందని మేము కూడా అనుకుంటున్నాం. రిజర్వేషన్లు తీసేస్తే ఒక పీడ అవుతుందని మేము అనుకుంటా ఉన్నాం. రిజర్వేషన్లు అంబేద్కర్ గారు ఎందుకు పెట్టిరు? ఎస్సీలకు స్పెషల్ రిజర్వేషన్లు, వాళ్ళకి స్పెషల్ అంటే స్పెషల్ ఏం లేదు, వాళ్ళకి ఏం చేసిరు అంటే అంటరానితనం మీద పెట్టిరు. అన్టచబుల్టీ ఉన్నటువంటి కులాలనంతా ఒక గ్రూప్ చేసిండు. వీళ్ళందరూ కొన్ని తరాలుగా, కొన్ని వందల తరాలుగా అంటరానితనాన్ని అనుభవిస్తున్నారు. వీళ్ళందరూ కట్టిగా ఒక గ్రూప్ ఉండాలని హోమోజీనియస్ గ్రూప్ పెట్టి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పెట్టి రిజర్వేషన్లు కేటాయించండు. ఎంత? 15%. ఇలా దళితులు ఎంత ఉన్నారు దేశం లోపల అంటే 23% ఉన్నారు. మరి 23%కు 15% అంటే ఏందో మీరే చెప్పండి. సరే, ఓకే, కోర్స్ అంటే దేశంలో ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం దళితులకే వస్తున్నట్టు మాట్లాడతారు. అందులో మొన్న వచ్చిన వర్గీకరణ తర్వాత దళితులకు అయితే అందులో మాలలకు 5 ఇట్లా 22, 23 తక్కువ జాబులు ఉంటే అది రావు, అది పక్కన పెట్టేస్తాం. యాక్చువల్గా అందరికన్నా ఎక్కువ ఉద్యోగాలు పొందుతున్నది ఎవరా అంటే ఓసీలు రిజర్వేషన్ లేని వాళ్ళు ఎక్కువ పొందుతారు. పేదరికం పేరు మీద అక్కడ ఓసీలు ఉన్నదే 7% ఉన్నారు. 7% పేదలు ఎంతమంది ఉన్నారు అంటే 3% ఉన్నారు. అప్పర్ క్లాస్లలో పేదలు ఎంతమంది? 3% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగమే. కోమటోళ్ళకి కానీ, బాపనోళ్ళకి కానీ, ఇంకోరు కానీ ఎవరైతే ఉన్నారో కారణాలకు ఉన్నారో వాళ్ళందరికీ అప్లై చేసిన అందరికీ ఉద్యోగం వస్తుంది. దళితులకు 100 మంది అప్లై చేస్తే 15, నువ్వు సచ్చిన రాదు మిగతా. అంటే రిజర్వేషన్లు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? ఓసీలకు ఎక్కువ ఉన్నాయి. బీసీలకు 50% ఉన్న బీసీల కన్నా వాళ్ళకి బాగానే ఉన్నాయి. వాళ్ళకి బాగా అంటే బాగానే 27% ఉన్నాయి. 27%, 27 అంటే ఆఫ్ ఉన్నాయి, 1% ఉంది. ఎస్సీలకు ఎంత ఉన్నాయి? వాళ్ళు 11-12% ఉన్నారు, వాళ్ళకి 7% ఉన్నాయి. అంటే ఎస్సీలకు కూడా ఫుల్ఫిల్ ఏం లేవు, ఎస్టీలకు కూడా ఫుల్ఫిల్ ఏం లేవు, బీసీలకు కూడా ఫుల్ఫిల్ ఏం లేవు. కానీ ఈ రిజర్వేషన్లు తీసేయాలనుకున్న వాళ్ళు ఎవరా అంటే ఓసీలు, మెయిన్గా ఓసీలు అనుకుంటారు. అసలు రిజర్వేషన్ ఉన్నదే మీకు బాబు. రిజర్వేషన్లు 3% పేదోళ్ళు ఉంటే 10% రిజర్వేషన్ కాలబడ్డాయి. బీసీలు 50%, 52% అనుకో, 60% అంటారు ఒక రాష్ట్రంలో ఒక్కొక్క లెక్క. ఇప్పుడు 52%, 52లో మీకు 25, 50%, 27 ఉందంటే ఓ 50% కాకుండా ఓ 55% ఉన్నట్టే కదా. 55% రిజర్వేషన్ ఉన్నాయి బీసీలకు. ఇక ఓసీల కంటే 100 కాదు 200% ఉన్నాయి ఓసీలకు. వీళ్ళంతా ఏమంటారు? రిజర్వేషన్లు తీసేయాలి. రిజర్వేషన్లు ఎందుకు పెట్టిరంటే సమానత్వం కోసం. ఈ దేశంలో ఉన్నటువంటి భూములు, ధనవంతులకు భూములో 95% మంది, 10% మంది ప్రజల దగ్గర 90% భూములు ఉన్నాయి. 10% మంది ప్రజల దగ్గర 90% భూములు, ఆస్తులు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. వాళ్ళంతా ఓసీలే. మీరు రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు. చాలా మందికి ఏమాలు పడ్డది? రిజర్వేషన్ అంబేద్కర్ దళితులకు ఎట్టినానికి అనుకుంటారు. ఏం బెడలే, ఎంతమంది అంత శాతం ఎన్నిక ప్రయత్నం చేసిండు. అది కూడా ఇప్పుడు 23% ఉన్న దళితులకు, టోటల్ ఓవరాల్గా 23% ఉన్నటువంటి దళితులకు 15% ఉంది. అంటే ఎంత లేదు, 8% తక్కువనే ఉంది. ఎస్టీలకు కూడా 7% తక్కువనే ఉంది. అంటే టోటల్గా ఓవరాల్గా ఏదో గాలి కనేస్తారు అయిపోయి. అందరికీ ఉన్నాయి రిజర్వేషన్లు, కానీ అందరికన్నా ఎక్కువ ఉన్నాయంటే ఎవరికి ఉన్నాయంటే ఓసీలకే ఉన్నాయి. అది గ్రహించాలి. ఇప్పుడు ఎవడు నష్టపోతున్నాడు? అత్యధికంగా నష్టపోయేదంటే ఎస్సీలు, బీసీలే. ఎస్సీలు కూడా ఈ మధ్యలో ఈ 40, 50, 49% రిజర్వేషన్ లోపల ఉన్న వాళ్ళు చాలా నష్టపోతూ అత్యధికంగా బెనిఫిట్ ఎవరు పొందుతారంటే ఓసీలు పొందుతూ ఉన్నారు. ఇందులో డౌటే లేదు. దీనికి ఇంకేదేమని పప్పుల కాలేయానికే పోతూ ఉండరు, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. రిజర్వేషన్లు తీసేసి ఆస్తులు సమానంగా వంచి అందరికి అవకాశాలు ఇచ్చి భూములు వంచితే అద్భుతంగా ఉంటుంది. రిజర్వేషన్లు అనేది వద్దు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.